33వ కీర్తన అనేది దేవుని యొక్క సృష్టి కార్యాన్ని, ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని, ఆయన యొక్క వాక్యపు శక్తిని, ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వసనీయతను తెలియజేసే కీర్తన. ఆయన యొక్క తన విశ్వాస్యతను కీర్తించే ఒక అద్భుతమైనటువంటి ఆరాధన గీతం ఇది. సో దేవుడు కేవలము విశ్వాన్ని సృష్టించిన వాడు మాత్రమే కాదు, ఆయన తన పరిశుద్ధ వాక్యము ద్వారా, న్యాయము ద్వారా సకల మానవాళిని పరిపాలించేవాడు అన్నటువంటిది ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కీర్తన ద్వారా మన ఆరాధన ఎలా ఉండాలో, దేవుని యొక్క స్వభావాన్ని బట్టి ఆయనను మనం ఎలా గణపరచాలో ఒక 5 విషయాలను ఈ 33వ కీర్తన భాగంలో నుండి మనం ధ్యానం చేద్దాం. సో మొదటిగా మనం చూసినట్లయితే ఫస్ట్ వన్, యథార్థవంతులకు ఆరాధన తగినది. యథార్థవంతులకు ఆరాధన తగినది. వర్షిప్ ఈజ్ ఫిట్టింగ్ ఫర్ ది అప్రైట్. యథార్థవంతులకు ఆరాధన తగినది. మొదటి 3 వచనాల్లో కూడా మనం చూస్తాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయడము, ఆరాధన అన్నటువంటిది ఎవరు చేయదగినటువంటి వారు అని అంటే యథార్థవంతులు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం అన్నటువంటిది ఒక రొటీన్ ఆచారం కాదు, ఒక అలవాటు కాదు. అది యథార్థ హృదయము కలిగినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప భాగ్యం అది. కాబట్టి ఆరాధించడం అని అంటే, దేవుని స్తుతించడం అంటే కేవలం మీదికి పాటలు పాడడం మాత్రమే కాదు. సో మన అంతరంగంలో యథార్థతను కలిగి ఉన్నప్పుడు ఆ ఆరాధన అన్నటువంటిది దేవునికి ఇంపుగా ఉంటుంది, దేవునికి ఇష్టంగా ఉంటుంది. అంతరంగంలో యథార్థత కలిగి ఉండడం, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా ఉండడం, అంతరంగంలో యథార్థత దేవునికి ఇంపైనటువంటి ఆరాధనను మనం చేయగలిగినట్లుగా చేస్తుంది. కాబట్టి నూతన కీర్తన. సో ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తాం 2వ వచనం, 3వ వచనంలో, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. సో నూతన కీర్తన అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ ప్రతిరోజు కూడా మనం అనుభవించే దేవుని యొక్క నూతన కృపకు ప్రతిస్పందనగా ఇచ్చే ఆరాధన అన్నట్టు. ప్రతిరోజు దేవుని యొక్క వాత్సల్యము నూతనముగా పుట్టుచున్న దేవుని యొక్క కృప నూతనముగా మనం అనుభవిస్తూ ఉంటున్నాం. ప్రతిరోజు నూతనమైనటువంటి ఆ కృపను గూర్చి ప్రతిరోజు కూడా ఆరాధించాలి, ప్రతిరోజు కూడా కీర్తించాలి. యథార్థవంతులకు అది శోభస్కరము. అంటే అది ఒక అందమైనటువంటి మాలిక, ఒక ఆభరణము. యథార్థవంతులకు స్తుతి చేయడం అనేది ఒక అందమైనటువంటి, ఈ ఆర్నమెంట్స్ వేస్తారు కదా, ఎంత అందంగా అలంకరించుకుంటారు, అలాంటిది అన్నట్టు ఆరాధన అనేది. దేవుని స్తుతి చేయడం అన్నది ఎవరికి? యథార్థవంతులకు. ఎవరికి? యథార్థవంతులకు. కాబట్టి యోహాను సువార్త 4:24లో రాయబడ్డది, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనేసి. ప్రసంగి 5:1లో రాయబడ్డది, దేవుని మందిరమునకు మనం వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన ఎట్లుండాలట? జాగ్రత్తగా ఉండునట్లుగా చూసుకో. దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిని సమీపిస్తున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి యథార్థమైనటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి మన హృదయంలో కపటము లోపల పెట్టుకొని, లేక రహస్య పాపము లోపల పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించలేవు. యథార్థత కలిగిన హృదయంతో మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. దేవునికి అయిష్టమైనవి చేస్తూ, అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధిలో ఆరాధించలేము, ఆనందించలేము. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మహిమను మనం అనుభవించలేము, పొందుకోలేము. కాబట్టి ఫస్ట్ వన్, యథార్థవంతులకు ఆరాధన తగినది. కాబట్టి యథార్థ హృదయంతో మనం ఆరాధించాలి. నెక్స్ట్ రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యము మరియు ఆయన కార్యముల
నమ్మకత్వాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 4-5 వచనాల్లో చూస్తాం. సో రైట్. కాబట్టి మరి ఆయన యొక్క వాక్యము, ఆయన కార్యములు నమ్మకమైనటువంటివి. ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ వర్క్స్. దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క వాక్యము ఎంత నమ్మదగినదో ఈ వాక్యంలో చెబుతుంది. కాబట్టి దేవుని మాటల్లో ఎలాంటి అసత్యం ఉండదు. మరి లోకములో మనుషులు ఇచ్చే వాగ్దానాలు మారవచ్చు, మాట తప్పవచ్చు, కానీ దేవుని వాక్యం ఎప్పటికి కూడా మారదు. సో ఆయన సకల కార్యములు కూడా నమ్మకమైనటువంటివి. కాబట్టి అక్కడ ఇంకో మాట కూడా ఉన్నది, ఆయన భూమిని తన కృపతో నింపి ఉన్నాడు 5వ వచనంలో కదా. లోకము ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. మరి ఆయన కృపను బట్టి ఆయన ఆరాధించొద్దా? ఆయన నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి ఆయన ఆరాధించొద్దా? ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయన కార్యములు నమ్మకమైనవి, ఆయన వాక్యము నమ్మకమైనది. మరి అలాంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు, అలాంటి కృపను దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. కాబట్టి దేవుని నమ్మకమైనటువంటి వాక్యాన్ని బట్టి, ఆయన కార్యముల యొక్క నమ్మకత్వాన్ని బట్టి, సో ఆయన నమ్మదగిన దేవుడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. పరిస్థితులు మనకు ప్రతికూలంగా కనిపించినా కూడా, ప్రతికూలంగా అనిపించినా కూడా దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు న్యాయమైనవి, నమ్మకమైనవి అని మనం నమ్మి దేవుణ్ణి ఆరాధించాలి. అదే అసలైనటువంటి ఆరాధన. కాబట్టి నా స్వబుద్ధి పైన ఆధారపడకుండా ఆయన వాక్యం మీదనే నేను నమ్మకం ఉంచుతాను అని మనం చెప్పగలగాలి. ఆయన వాక్యం అంతా నమ్మదగినది అని మనము దేవుణ్ణి ఆరాధించుదాం. నెక్స్ట్ మూడవదిగా మనం చూస్తే 6-9 వచనాల వరకు కూడా చూస్తాం. ఏంటిది ఇది అని అంటే, సృష్టిలో దేవుని సార్వభౌమ శక్తి, సృష్టిలో దేవుని యొక్క సార్వభౌమత్వం. కాబట్టి గాడ్స్ సోవరెన్ పవర్ ఇన్ క్రియేషన్, సృష్టిలో దేవుని సార్వభౌమ శక్తి. సో 6-9 వచనాల్లో చూస్తే దేవుడు కేవలం తన నోటి మాట ద్వారా మరి యొక్క విశ్వాన్ని శూన్యం నుండి సృష్టించాడు అనేసి ఆ వాక్యములో మనం చూస్తాం. 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఇంకా అదంతా కింద కూడా అవన్నీ రాయబడ్డాయి ఏమేం చేశాడు. కాబట్టి ఆయన అంతా ఒక దగ్గర కూర్చాడు, సమస్త సృష్టిని తన అదుపులో ఉంచుకుంటున్నాడు. 9వ వచనంలో ఉన్నది, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అయింది. అంటే ఆయన ఎంత పవరో చూడండి, ఎంత శక్తి ఆయన ఒక మాట సెలవీయగా దాని ప్రకారం అయింది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆయన మాట సెలవిచ్చాడు, ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి సముద్ర జలములను రాశిగా కూర్చువాడు, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి, ఆయన అధికారాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తాం. సమస్తము దేవుని వాక్యం చేత నిర్మించబడ్డదని మనము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నామని విశ్వాసాన్ని గురించి మాట్లాడతారు. హెబ్రీ 11లో కూడా మనం చూస్తూ ఉంటాం. యేసు క్రీస్తు మరి ఆయన గాలిని గద్దించినప్పుడు అది నిమ్మలమైంది అనేసి మనం చూస్తాం. అంటే ప్రకృతి మీద ఆయన యొక్క శక్తి, ఆయన అధికారాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సృష్టికర్తకు ప్రకృతి ఏ విధంగా లోబడుతుందో దేవుని వాక్యం అంతా చెబుతుంది. అంత అధికారం కలిగిన వాడు, అంత శక్తి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన సార్వభౌమాధికారం. అందుకే ఈ మాటను వాడుతూ ఉంటున్నాం. సార్వభౌమాధికారం అంటే ఇంకా టోటల్గా అన్ని, ఏ భూమి మీద ఏ అధికారాలున్నా, ఏ దేశాలున్నా, ఏ రాజ్యాలున్నా, ఏదున్నా అన్నీ
అవి మాత్రమే కాకుండా సృష్టి యావత్తు ఆయనకు లోబడాల్సిందే. అంత అధికారం కలిగిన వాడు, అందుకే సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించుదాం. నెక్స్ట్ నాలుగవదిగా మనం చూస్తే మానవ ఆలోచనల కంటే దేవుని సంకల్పమే శాశ్వతమైంది. ఇంకా ఎందుకు మనం దేవుని స్తుతించాలి అని అంటే, మానవ ఆలోచనల కంటే దేవుని సంకల్పమే శాశ్వతమైనది. గాడ్స్ కౌన్సిల్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ఇది 10, 12 వచనాలు, 10, 11, 12 వచనాలలో మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటిదంటే, మానవులు ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని పథకాలు వేసినా, రాజులు ఎంత సైన్యాన్ని సమకూర్చుకున్నా చివరికి ఏం జరుగుతుందంట? దేవుని సంకల్పం మాత్రమే నెరవేరుతుంది. అందుకే అలాంటి దేవుడు గాగల జనులు ధన్యులు అని ఆ వాక్యంలో రాయబడ్డది. ఎవరు ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా చూడండి, 10, 11 వచనాలు ఆ మాట ఉన్నది. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. రైట్. కాబట్టి ఇది దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, ఆయన ప్రణాళికలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి లోకములో ఉన్నటువంటి రాజులు, రాజ్యాలు, అధికారులు ఎన్ని ప్లాన్స్ వేసినా, పథకాలు పన్నినా దేవుని యొక్క ఆలోచన, ఆయన సంకల్పం మాత్రమే నెరవేరుతుంది. అలాంటి దేవుణ్ణి కలిగిన మనము ధన్యులం. సామెతలు 19:21, రోమా 8:31 వచనాలు మీరు తర్వాత చూడవచ్చు. కాబట్టి మరి ఆ విధంగా ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనం చూస్తాం ఏంటంటే, బబులోన్ కాదు, బాబేలు గోపురము కడుతున్నప్పుడు ఆ ప్రజలు ఏం చేశారు? వారేదో ఘనత పొందాలని, వారు తమ యొక్క నామాన్ని, తమ యొక్క పేరును గొప్ప చేసుకోవాలని, ఘనపరచుకోవాలనేసి వాళ్ళు చూశారు. వాళ్ళ పేరు కోసం వాళ్ళు ఆ మందిరాన్ని లేక బాబేలు గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. కానీ దేవుడు ఏం చేశాడు? వారి ఆలోచనలన్నీ వ్యర్థపరిచాడు, వారి భాషలను తారుమారు చేశాడు అక్కడ. అలాగే యోసేపు విషయంలో కూడా చూస్తాం. యోసేపుని ఏమేమో చేయాలనేసి అనుకున్నారు, కానీ చివరకు యోసేపు విషయంలో తన యొక్క సంకల్పాన్ని దేవుడు నెరవేర్చి హెచ్చించాడు. అట్లా ప్రతి భక్తుని జీవితంలో కూడా ఎన్నో చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలనే చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇది 4వది, మానవ ఆలోచనల కంటే దేవుని సంకల్పమే శాశ్వతమైనది. ఇది 4వ విషయం. నెక్స్ట్ 5వదిగా మనం చూస్తే దేవుని రక్షణ మరియు కాపుదల. ఇది 18 నుంచి 22 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తాం. 18 నుంచి 22 వచనాల వరకు ఉన్నటువంటిది. రైట్. కాబట్టి దేవుని రక్షణ మరియు కాపుదల, సో గాడ్స్ డెలివరెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే భౌతిక సంబంధమైనటువంటి ప్రొటెక్షన్ ఎంతున్నా, సో అక్కడ ఏమున్నది? గుర్రాలు, ఓకే, ఇంకా అక్కడ 16వ వచనం ఉన్నది, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కాపాడేది ఏంటిది? ఎవరు అని అంటే దేవుడే. ఈ లోకములో మనకున్న సైన్యము కానీ, బలము కానీ, ధనము కానీ, మనకున్నటువంటి ఏది ఎవరు కాపాడలేరు.
మనకు కాపాడేది, మనల్ని విడిపించేది, మనల్ని నడిపించేది ఆయన మాత్రమే. కాబట్టి దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదలను ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. కీర్తన 20వ కీర్తన 7వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటున్నది. 20వ కీర్తన 7వ వచనంలో కూడా కొందరు రథములను బట్టి చదవండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. రైట్. కాబట్టి కొందరు రథములను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడతారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి స్టేటస్ను బట్టి అతిశయించడం. కానీ దేవుని నమ్మినటువంటి బిడలంగా మనం దేన్ని బట్టి, ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి, ఆయన కృపను బట్టి. ఆయన కృప వల్లనే ఈరోజు మనము బ్రతికి ఉన్నాము. కాబట్టి గొలియాతు విర్రవీగుతూ ఉంటున్నాడు, ఓ నాకు బలం ఉన్నది అనేసి. అవతల వ్యక్తులను ఒక కుక్క కంటే హీనంగా చూస్తూ ఉంటున్నాడు, కుక్కతో పోల్చి మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి హెచ్చించాడు. యెహోవా పేరట నేను వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుణ్ణి హెచ్చించాడు ఆయన. సో అక్కడ దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడ్డప్పుడు ఆయన మనకు రక్షణనిస్తాడు, ఆయన మనకు విడిపిస్తాడు, ఆయన మన జీవితంలో విజయాన్ని ఇస్తాడు, ఆయన మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. మనం దేని మీద ఆధారపడ్డా కూడా ఓడిపోతాం, కానీ ఆయన మీద ఆధారపడితేనే గెలుస్తాం. కాబట్టి మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు, మనకు రక్షణనిచ్చిన దేవుడు, మనకు విమోచననిచ్చినటువంటి దేవుడు, ఆయనను బట్టి మనము ఆరాధించాలి. ప్రత్యేకంగా సిలువలో ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం, ఆ త్యాగము ద్వారా మనకిచ్చిన విమోచన, రక్షణ, ఇది శాశ్వతమైన రక్షణ, నిత్య జీవం, పాప క్షమాపణ. అందును బట్టి అది సాతాను ఓడించినటువంటి ఆయన, సాతాను ఓడగొట్టబడ్డాడు, మరణము ఓడించబడ్డది. అలాంటి విడుదలనిచ్చాడు దేవుడు. అది శాశ్వతమైనటువంటి విడుదల. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం, దేని మీద ఆధారపడుతున్నాం అని ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడుతూ ఆయన కృప కొరకు ఎల్లప్పుడూ కనిపెడుతూ ఆయన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధన చేద్దాం. తల్లు వంచండి. ఈ 5 విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుందాము. దేవుని యొక్క శక్తిని, ఆయన పరిశుద్ధతను, ఆయన నమ్మకత్వాన్ని ప్రత్యేకంగా ఈ కీర్తన మనకు చూపిస్తూ ఉంటున్నది. ఆయన వాక్యము ద్వారా సృష్టిని సమకూర్చినటువంటి సార్వభౌముడైన, తన యందు భయభక్తులు గల వారిని నిరంతరము కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి మన ఆరాధన కేవలము పెదవుల అర్పణ కాకుండా ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం అంగీకరిస్తూ యథార్థ హృదయముతో దేవునికి విధేయత చూపే ఆత్మ సంబంధమైన ఆరాధనగా మన ఆరాధన ఉండాలి. ఆ విధంగా మనం ప్రభువును ఆరాధించుదాము.